హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మల్లేష్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయ్స్, ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం కన్హా శాంతివనంకి అయితే ఈ రోజు వెళ్తున్నాము. ఈ కన్హా శాంతివనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఇక్కడైతే ఉంది. గాయస్, ఈ కన్హా శాంతివనంకి ప్రతిరోజు లక్షలాది మంది ఎందుకు వస్తారో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో అయితే. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో కన్హా శాంతివనం గురించి కంప్లీట్ గా చూపించబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయ్స్, కన్హాకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా వెహికల్ వెనకాల రెడీగా ఉంది, ఎక్కేద్దాం పదండి. మా డిపార్ట్మెంట్ కి చెందిన దాదాపు 20 మంది ఉద్యోగులతో కలిసి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మా డిపార్ట్మెంట్ వెహికల్ లో అందరం కలిసి బయలుదేరాము. ఈ కన్హా శాంతివనం వచ్చేసి కన్హా గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది హైదరాబాద్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH-44 కి సమీపంలో ఉంది. కొత్తూరు మరియు చేగూరు గ్రామాల మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు ప్రయాణం మొత్తం సరదాగా నవ్వులతో సాగింది. నగర రద్దీని దాటుకుంటూ శంషాబాద్ వైపు ప్రయాణం కొనసాగింది. ముఖ్యంగా నగర శబ్ద కాలుష్యం నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ మనసుకు తెలియని ప్రశాంతత కలిగింది. నగరానికి దగ్గరగానే ఉన్న ఇక్కడికి చేరుకున్న వెంటనే మరో ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక కన్హా శాంతివనం గేటు దగ్గరికి చేరుకున్నాము. లోపల అడుగు పెట్టగానే కనిపించేది పచ్చదనము. ఎటు చూసిన చెట్లు, శుభ్రమైన రోడ్లు, అందంగా నిర్వహిస్తున్న ఉద్యానవనాలు, వేలాది చెట్లతో ఈ ప్రాంతాన్ని ఒక పచ్చని అడవిలా అభివృద్ధి చేశారు. గైస్, లోపలికి అయితే వచ్చాము, చూస్తున్నారు కదా. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము, కానీ లోపలికి అయితే వెహికల్ అయితే అలౌ చేస్తలేరు. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెహికల్స్ అయితే అలౌ చేస్తున్నారు. ఇక్కడ చూస్తారు కదా, మా వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి మా వెహికల్ అయితే అలౌ చేయలేదు. గాయస్, ఇప్పుడే బస్ దిగినాము, ఇక్కడ ఎంట్రీ చేయించినాము. ఇక్కడ చూడండి, మా బస్ ఆగింది. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఎంట్రీ చేయించినాం మేము. మాకైతే పర్మిషన్ ఉంది కాబట్టి లోపలికైతే అలో చేస్తున్నారు. ఇది వచ్చేసి కన్హా శాంతివనం మ్యాప్. ఇది ఎక్కడెక్కడ ఏముందో దీన్ని చూసి అయితే మనం వెళ్ళొచ్చు. ప్రకృతిని కాపాడుతూ మనిషి అంతరంగ శాంతిని పెంపొందించేలా ఈ ప్రదేశాన్ని అయితే రూపొందించారు. ఇక్కడి గాలి కూడా ప్రత్యేకంగా అనిపించింది. నగర కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. కన్హా శాంతివనం అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం. ఈ సంస్థ లక్ష్యం మానవ జీవితంలో శాంతి, ఆధ్యాత్మికత, ధ్యానం ద్వారా వ్యక్తిగత అభివృద్ధిని తీసుకురావటం. ప్రపంచంలోని అనేక దేశాల్లో హార్ట్ఫుల్నెస్ కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ప్రముఖమైన కేంద్రం ఇదే. లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, ఆధ్యాత్మిక సాధకులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ కేవలం ధ్యానం మాత్రమే కాదు, ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యకర జీవన విధానాలపై కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎటు చూసిన లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఏమన్నా లొకేషన్ కిర్రాక్ ఉంది కదా అసలు. గైస్, చూస్తున్నావు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫస్ట్ ఎంటర్ అయినామన్నా ఈ లొకేషన్ అయితే మాకు అనిపించింది. మా వాళ్ళు అయితే అందరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. ఎక్కడికి సార్ మనం ఇప్పుడు? ఇక్కడ స్పెషాలిటీ చెప్పండి సార్. కన్హా సెంటర్ వరల్డ్ ఫేమస్ ధ్యాన కేంద్రం ఇక్కడే ఉందమ్మా. మనం ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక భాగంగా ఈ రోజు దీన్ని విజిట్ చేయడానికి వచ్చాము. నేచర్ ని ఆనందించడమే. యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది నేచర్. ఓకే సార్. సో యు బిగిన్ విత్ మెర్జ్ విత్ నేచర్ అండ్ ఎంజాయ్ ది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ నేచర్ తో మనం మింగిల్ అయిపోయి ఇక్కడ ఉండడం అనేది నేర్చుకోవాలి. వీలైనప్పుడల్లా మనం ధ్యానం చేయడానికి వస్తూ ఉంటారు. మనమే కాదు, all 800 crores of people, 192 countries people now and then they visit. Okay sir. So such a great meditation center.
ఓకే సార్. ఎక్కడ సార్ ఇది మెడిటేషన్? ఇక్కడ ఇదేనా సార్? ఓకే మనం చూద్దాం. సరే సార్. రైట్. గైస్ మనమైతే ఫస్ట్ 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసే మెడిటేషన్ సెంటర్ అయితే ఫస్ట్ టైం అయితే మనం లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనం వచ్చేసింది ఈ కన్హా శాంతివనంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కి అయితే వచ్చాము. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా గుర్తింపు పొందిన ధ్యాన హాలు. దీని పేరు సహస్రార. బయట నుంచి చూస్తేనే దీని గొప్పతనం అర్థమవుతుంది. అద్భుతమైన నిర్మాణం, భారీ విస్తీర్ణం, శాంతిని ప్రతిబింబించే డిజైన్. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒకేసారి సుమారు 1,00,000 మంది వరకు ధ్యానం చేయగలరు. ప్రపంచంలోనే ఇంత పెద్ద సామర్థ్యం కలిగిన ధ్యాన కేంద్రం మరొకటి లేదు. లోపల అడుగు పెట్టగానే కనిపించే నిశ్శబ్దం మనసును వెంటనే ప్రశాంతంగా మారుస్తుంది. వేలాది మంది ఒకేసారి కూర్చున్న కూడా ప్రశాంతతకు భంగం కలగకుండా ప్రత్యేకంగా నిర్మించారు. ధ్యానం ద్వారా మనిషి అంతరంగాన్ని మేలుకొల్పే ఆలోచనతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. కన్హా శాంతివనంలో మరో ప్రత్యేకత దీని పచ్చదనం. ఇక్కడ వేల సంఖ్యలో చెట్లను నాటారు. వివిధ రకాల ఔషధ మొక్కలు, అరుదైన వృక్ష జాతులు, అందమైన పూల తోటలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గంలా అనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు, చల్లటి గాలి, చెట్ల నీడ, ఇవి అన్ని కలిసి నగర జీవితంలో దొరకని ప్రశాంతతను ఇక్కడ అందిస్తాయి. ప్రతి మూలలో ప్రకృతి అందాన్ని కాపాడేందుకు ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తుంది. గైస్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం దగ్గర మనమైతే ఉన్నాము. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తానంటే నేను ఏదో అనుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం ఎటు చూసినా పచ్చటి చెట్లు అయితే చాలా చాలా సూపర్ గా అనిపిస్తున్నాయి నాకైతే. చూడండి మొత్తం ఎంతగానో మెయింటైన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చే వరకు ఇది సాధారణ ధ్యాన కేంద్రం అనుకున్నాను. కానీ లోపలికి వచ్చాక అర్థమైంది ఇది కేవలం ఒక భవనం కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక ప్రపంచం. మనము కొన్ని గంటలు ఇక్కడ గడిపినా మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. నగర జీవితంలోని ఒత్తిడి నుండి కొంత సమయం బయటకు రావాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. ఫ్రెండ్స్, ఈ కన్హా శాంతివనం అనేది పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత, ప్రకృతి, ఆధునిక నిర్మాణ కళ అన్ని కలిసిన ఒక అద్భుత ప్రపంచం. గాయ్స్, ఈ కన్హా శాంతివనంలో వేలాది చెట్లు, పచ్చని ఉద్యానవనాలు, ఆయుర్వేద వనాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతితో మమేకం అవ్వడానికి ఈ స్థలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆశ్రమంలో ధ్యానంతో పాటు ప్రకృతి వైద్య కేంద్రాలు, సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు మరియు విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. శ్రీ రామచంద్ర మిషన్ వారు 1945లో ఉత్తరప్రదేశ్లో అప్పటి గురూజీ బాబూజీ మహారాజ్ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5,000కు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అభ్యాసికులు లక్షల మందిలో ఉన్నారు. ఒత్తిడిని జయించేందుకు, సహజ మార్గ పద్ధతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో మెడిటేటర్స్, ఈ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ చాలా మంది ధ్యానుల సంఖ్యను రోజు రోజుకైతే పెంచుతున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత వివిధ రకాల శిల్పాలు మరియు విగ్రహాలు. ప్రతి విగ్రహం వెనుక ఒక సందేశం ఉంటుంది. మనిషి జీవితం, శాంతి, ప్రేమ, ప్రకృతి సేవ వంటి విలువలను ప్రతిబింబించేలా వాటిని ఏర్పాటు చేశారు. ఫోటోగ్రఫీ ప్రేమికులకు కూడా ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ప్రతి చోట ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్ కనిపిస్తుంది. హాయ్ గైస్, చూసారు కదా కన్హా శాంతివనంలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోటస్ అయితే. ఎటు చూసిన పచ్చని చెట్లు, అసలుకి మంచి లొకేషన్స్. అసలు చూడండి, అసలుకి ఆ తీగలు ఆ చెట్లకి ఇచ్చి అసలు ఎట్లా డెకరేట్ చేసి అసలు సూపర్ గా చేసి మొత్తానికి అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం ఇది కన్హా శాంతివనము. చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన్ హాలు, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోతున్న మొక్కల జాతుల నర్సరీ, ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతివనం. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో 1,00,000 మంది ఒకే చోట ఒకేసారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. కుటుంబంతో, స్నేహితులతో, సహోద్యోగులతో కలిసి గడపడానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. ఫ్రెండ్స్, హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ అద్భుతమైన కన్హా శాంతివనం గురించి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను కదా. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం, అద్భుతమైన పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన అందమైన ప్రదేశం ఈ కన్హా శాంతివనం.
గాయస్ కన్హా శాంతివనాన్ని కంప్లీట్ గా చూడాలంటే దాదాపు 4 నుంచి 5 అవర్స్ అయితే టైం పడుతుంది. కన్హా శాంతివనం అయితే ఎటు చూసినా పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజిట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ కన్హా శాంతివనాన్ని విజిట్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గాయస్ చూసారు కదా కన్హా శాంతివనాన్ని, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్, బాయ్.